హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా పూజా విధానం చూపెడతాను. ఒకసారి చూడండి. ఇక్కడ కొంచెం డిస్టర్బ్ ఏమనుకోకండి, అందరూ చూడండి. ఇది గుమ్మం పూజ ఫస్ట్ కల్లా చూసారు కదా. మొత్తం చూపెడతాను, ఒక్క నిమిషం ఆగండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా. తర్వాత మన వంటగది అండి. వంటగదిలో పొయ్యి శుభ్రం చేసుకొని పొద్దుకాల లేచినాక పొయ్యి ఫస్ట్ కల లక్షవారమే ముందు రోజే అన్నీ శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్నాక ఇల్లు కూడా శుక్రవారం పూట కడక్కండి, లక్షవారమే కడుక్కోవాలి. లక్షవారం అన్నీ చేసుకున్న తర్వాత తెల్లవారు లేచినమ్మన్నా మనం తానం చేసుకొని పూజా విధానం రెడీ చేసుకోవాలి. చూసారు కదా. ఇది మన అత్తమామ ఉంటారు కదండి. ఎవరైనా కొత్త పెళ్ళైన వాళ్ళైనా తెలియపోయిన వాళ్ళైనా ఒక్కసారి తెలుసుకోండి. ఎందుకక్క చెప్తున్నామని మీరు అనుకోవచ్చు. బాగా తెలుసుకోండి. ఏంటో తెలుసా, మనకి కడుపు జరక్క మనము పట్టణాలు వస్తాం. పట్నం వచ్చినాక మన అత్తమామ మొక్కే దేవుళ్ళని ఏం చేస్తాం తెలుసా. ఏంటి, మీ అమ్మ మీ నాన్న చాలా దేవుళ్ళు మొక్కారండి. అన్నీ మొక్కుకొని వెళ్తే ఇంకా మనమేం బతుకుతాం, మన పిల్లలు ఏం తింటాం, మనమేం తింటామని ఒక్కొక్కరు అనే మాట అలాగుంటుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఏంటో తెలుసా, ఎంత దూరం మనము పరిగెట్టినా అలికనేది తప్పదు. అలాగే మన అత్తమామ మొక్కే దేవుళ్ళు కూడా మనం మర్చిపోనమా, ఎంత దూరం వెళ్ళినా మన పరుగు మన ఆవేశమే మనం మిగిలిపోద్ది. వాళ్ళు మొక్కే దేవుళ్ళని మనం వెనకపెట్టినామంతే, ఆ రెండు తప్పు మనకి మిగిలేదు, ఇంకేముండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనకు కొత్తగా దేవుళ్ళు రావచ్చు, మధ్య మధ్యలో దేవుళ్ళు అల్లరబెట్టచ్చు. అమ్మోళ్ళ వంకైనా చుట్టాల వంకైనా ఎవరి వంకైనా వస్తుంది. వచ్చేటప్పుడు ఏంటంటే ఏగో అత్తమామ దేవుళ్ళు అవి. నేను పెళ్ళయి వచ్చినాక అయ్యో చూసారా, దుర్గమ్మ వచ్చింది. దుర్గమ్మ వస్తే మొన్న విజయవాడ వెళ్ళామండి. విజయవాడ వెళ్తే అక్కడ మా చెల్లికి చాలా అయిన పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు నేను మొక్కుకొని విజయవాడలో ఒక చెట్టు ఉండేదండి. ఆ చెట్టుకి కొబ్బరికాయ, గాజులు, పూసలు అన్నీ పసుపు కుంకుమ వేసి కడితే అనుకున్న కోరికలు అవుతాయని అప్పుడు మేము వెళ్ళేటప్పుడు, మా పిల్లలు పుట్టేటప్పుడు వెళ్ళాం. అప్పుడు కోరిక ఇప్పుడు తీర్చుకోవాలని వెళ్ళాను నేను. ఇప్పుడు ఏమైంది తెలిసిన, అదే మడక ఎంపరైపోయి చెట్టు అనేది అమ్మ తల్లి లోన కట్టడైపోయింది. అక్కడ మనకి చెట్టుకి కట్టవలసిన అవకాశాలు లేనప్పుడు ఏమైందంటే సరేలే, చెట్టుకి కట్టడానికి అవకాశం లేనప్పుడు ఏం చేస్తామనేసి చెట్టు మొదట పడేసి చెట్టు మొదట పెట్టేసి వచ్చాను. వచ్చేసిన తర్వాత మళ్ళీ పిల్లల చదువులు మంచిగా ఉండి వాళ్ళ ఆరోగ్యం శుభ్రంగా ఉంటే నేను అక్కడ అదే జావ అంతాం మేము, పాయసం అంటారు మీరు. పాయసం వండుకొని ఒట్టి నేల వేసుకొని తింటానని మొక్కుకుంటే ఏమైందంటే అప్పుడు మేము వెళ్ళేటప్పుడు చెట్టు చుట్టూరు పాయసము తడి బట్టలతోటి నేల తినడము నేను చూశాను. ఇప్పుడు అక్కడ అవి లేవండి. లేనప్పుడు ఏం చేశాను తెలుసా, సరేలే మరి ఏం చేస్తాం, తప్పదు. మొక్కు మనం ఉంచుకోకూడదు, ఎలాగో ఒక్కలాగా తీర్చాలా, తప్పదు కదా. అందుకోసమే నేను ఇంటికి వచ్చి ఒక్కసారి చూడండి, ఇంటికి వచ్చాను. ఇంటికాడికి వచ్చి అమ్మకి ఎదురుగా నేల వేసాను. చూసారా, నేల నైవేద్యం పెట్టాను, అమ్మకి ఆకులో పెట్టాను. తర్వాత ఫస్ట్ కల్లా ఏం చేయాలో తెలుసా, చూసారు కదా ఇక్కడ నైవేద్యం కూడా, అది మన అత్త మామ దేవుళ్ళవి. వాటికి ఫస్ట్ పెట్టినాకే నీకు మధ్యలో వచ్చిన దేవుళ్ళు, మధ్యలో వచ్చిన మనుషులైనా, మధ్యలో వచ్చిన దేవుళ్ళైనా అత్తమామకు మించింది, అమ్మా నాన్నకి మించింది మధ్యలో వచ్చిన మనుషులైనా వెనక పెట్టాలా. అత్తమామని అమ్మా నాన్న తర్వాతే మధ్యలో వచ్చిన మనుషులు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అదే లెక్కలోన
దేవుళ్ళు కూడా అత్తమామ మొక్కే దేవుళ్ళు, అమ్మా నాన్న మొక్కిన దేవుళ్ళకి మించిపోయిన తర్వాతే వచ్చిన దేవుళ్ళకి మనం మొక్కుకోవాలండి. దేవుళ్ళు వచ్చినాయి కదా, ఆ దేవుళ్ళ వల్లే మనం పెద్దింటోళ్ళం అయిపోయినాము, ఆ దేవుళ్ళు వచ్చిన తర్వాతే మనకు ధనం కలిగింది, డబ్బు కలిగిందని మీరు అనుకోవచ్చు. ఎప్పుడో పొరపాటు పడకండి. అమ్మా నాన్న మొక్కే దేవుళ్ళు, అత్తమామ మొక్కే దేవుళ్ళు మనం మర్చిపోయామనుకో, తల్లిదండ్రిని మర్చిపోయిన మనుషులనైనా, అమ్మ నాన్న మొక్కే దేవుళ్ళకి మర్చిపోయిన వాళ్ళైనా ఎన్ని లోగాలు వెళ్ళినా మనకి మనశ్శాంతి ఉండదు, డబ్బులు కూడా మన చేతుల్లో నిలబడవు. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎందుకు చెప్పావు అక్క అని అనొచ్చు. అమ్మ నాన్న నమ్ముకొని మనకి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఆ దేవుళ్ళు నమ్మి వాళ్ళింత తిని ఇంతలో ఇంతైనా నైవేద్యం పెట్టి దేవుళ్ళకి కొలిసించేతే కదా మనకి ఇప్పటివరకు చల్లా చూసుకొని. ఆల్రెడీ అమ్మ నాన్నకి అత్తమ్మకి చేత కాదు, దేవుళ్ళని వాళ్ళు కొల్లలేరు. ఇప్పుడు వాళ్ళు కొల్లన్న పరిస్థితుల్లో మనం కొల్లడం తప్పదండి. అందుకోసమే ఎక్కడ నేనైతే పట్నంలో ఉన్నామండి, మేము హైదరాబాద్లో ఉన్నాము. మరి ఊరు ఆంధ్ర కాబట్టి అక్కడ ఉండలేము కాబట్టి ఇక్కడ కష్టపడడానికి వచ్చినాం. మనకి ఎక్కడ ఉంటే అక్కడే గుడిసెలో ఉంటే అదే మనకు సొంత ఇల్లు అండి. అదే మళ్ళీ ఒక కిరాయి ఇంట్లో ఉన్నా మనం ఉన్నన్నలైనా మన సొంతం అవుతుంది కదా. సొంతగా భావించుకొని ఎంత కలిగితే అంత నైవేద్యం అమ్మా నాన్నని అత్తమామని స్వీకరించే దేవుళ్ళని మనము తొలగరించకూడదు. ఎప్పుడైనా సరే ఎంత కలిగితే అంత పెట్టండి. నేనైతే అమ్మని నమ్మినాను కాబట్టి ఏ ఫస్ట్కల్లా మా అత్తమామని నమ్మిన దేవుళ్ళకి తీసినాకే నేను నమ్మిన దేవుడిని సైడ్ పెడతాను. సరేనా? ఎప్పుడైనా తెలుసుకోండి. ఒకవేళ తెలియపోయిన వాళ్ళు తెలుసుకొని ఇలా చేయండి. కష్టాలు కోరిండి తెచ్చుకోవడం అంటే అదేనండి. అనుకుంటాం నేను పెళ్ళైనాక నాకు ఈ దేవుడు వచ్చింది, ఈ దేవుడు వచ్చినాక అబ్బా మాకైతే ధనం డబ్బు కొలత ఏం లేదబ్బా అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే ఎప్పుడు పొరపాటు పడకండి. ఎందుకంటే మన అత్తమామ మొదటి నుంచి మొక్కున దేవుళ్ళని మనము చీకటి చేసేసి తర్వాత ఇప్పటికిప్పుడు మధ్యలో వచ్చిన దేవుళ్ళని మొక్కుకుంటే అది రాను చూపెడుతుంది. ఒక్కసారి చూపెట్టదండి. ధనమని చూసి పొంగిపోకండి. ముందుకల్లా మనకు తెలియదు. అలాగ రాను నష్టపోతుంది కొద్ది లాస్ట్కి మనం మంచం పట్టేలాగా అప్పుడు అర్థమవుతుంది ఎందుకు పొరపాటు చేసినామని. ఆ పొరపాటు అందుకు చేసుకోకండి. ఎంత నేను జానించి ఇచ్చేసిన అత్తమామ మొక్కిన దేవుళ్ళ తర్వాతే నేను దుర్గమ్మని నమ్మినాను. ఎప్పుడైనా చెప్తాను, ఏ దేవుడు మధ్యలో వచ్చినా, ఎల్లమ్మ వచ్చినా, పోసమ్మ వచ్చినా, ఏ తల్లి వచ్చినా, ఏ తండ్రి వచ్చినా మొదట పెద్దవాళ్ళు మొక్కిన దేవుళ్ళు తర్వాతే వీళ్ళందరూ. మధ్యలో డిస్టర్బ్ వస్తుందండి, ఏమనుకోకండి. మొత్తం పూర్తిగా వీడియో చూడండి. మిగతాది మనం ఏది నైవేద్యము దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ వీలు కిట్టకపోయినప్పుడు మర్చిపోవడం కాదు, వీలు కిట్టదు అక్కడ. ఇప్పుడు నాకు అవకాశం లేదు కదా అక్కడ, సరే అనుకొని ఇంటికి వచ్చి ఆ పెద్దవాళ్ళు మొక్కిన దేవుళ్ళకి పైన పెట్టినాను, నేను మొక్కిన దేవుడిని కింద పెట్టి ఇలాగేసినానండి. అలాగేసి నేను నైవేద్యం మొక్కపోతే ఈరోజు ఎంత ఓపిక తెచ్చుకొని, నా హెల్త్ బాగాలేకపోయినా కొంచెం ఓపిక తెచ్చుకొని ఈరోజు ఒక్క పూట ఉండాలండి. బద్దగూకులు ఉంటారు. అందుకోసమే అది తినేసి ఈరోజు మొత్తం మంచినీళ్ళు అవి వాటితోటే ఆగాలండి. మీరు కూడా ఏదైనా కోరుకుంటే తప్పకుండా అయ్యో ఇలా చేయలేకపోయాము, ఏం జరుగుతుందో, ఎలా చేస్తామని అనుకోకండి. ఇంటికి వచ్చి కూడా అలాగా మన కోరికను తీర్చుకోవచ్చు, ఏం కాదు. ఇంకొక మాట చెప్తాను ఫ్రెండ్స్, అందరూ వినండి. నాకు చదువు లేకపోయినా ఏం లేకపోయినా అక్షరం చదువు లేకపోయినా నేను ఈ ఛానల్ పెట్టాను. ఈ ఛానల్ పెట్టే అవకాశం దేవుడు నాకు ఇచ్చినంతకి చాలా థ్యాంక్స్. మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తాను. మీరు నాకు న్యూస్ రావట్లేదు కాబట్టి లాంగ్ వీడియోలు చేయాలి కదా, లాంగ్ వీడియోలు చేసి మనము న్యూస్ తెప్పించుకోవాలండి.
అక్క నువ్వు ఇది లాంగ్గా చెప్పినావు, లాంగ్ వీడియో కోసమే కదా, మా కోసం కాదు కదా అనుకోకండి ఫ్రెండ్స్. మనందరి కోసమే అది. ఎప్పుడైనా మనకు కాసిన అమ్మ నాన్నని, మన భర్తకు కాసిన అమ్మ నాన్నని, వాళ్ళు మొక్కే దేవుళ్ళని లైఫ్లో ఎప్పుడూ మర్చిపోకండి ఎవరైనా సరే. అవి స్వీకరిస్తేనే మనకి ఎప్పుడైనా ధనమైనా, ఒంటికి ఆరోగ్యమైన, పిల్లలైనా అన్నీ మనకు కలిగి వస్తాయి. వాళ్ళతోటిదే మనకంతా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అక్క మీరు అనొచ్చు, అక్క నువ్వెంత పాలిస్తాను అని. ఎంత పాలించకపోయినా కొంచెమైనా నేను పాలిస్తాను. గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.